ధన రాజకీయాలను ఓడిద్దాం, సామాన్యుడిని గెలిపించి ఆశయాలను సాధించుకుందామని ధర్మ టీచర్స్ యూనియన్ నాయకులు పేర్కొన్నారు. ఉపాధ్యాయుడిగా విశేషమైన సేవలందిస్తున్న కృష్ణపల్లి రాజేశుడికి తెలంగాణ రాష్ట్రంలోని శాసనమండలి ఎన్నికల్లో తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పట్టణంలో ఈ మేరకు ధర్మ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కరపత్రాలు ఆవిష్కరించారు. ప్రస్తుతం ధనవంతులు, వ్యాపారవేత్తలు పోటీ చేయడానికి ముఖ్య కారణం వారి పరిశ్రమలు, వ్యాపారాలను కాపాడుకోవడం తప్ప మరొకటి కాదన్నారు. రాజేశుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని అణగారిన వర్గాల పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారి అభ్యున్నతికి ఎంతగానో పాటుపడ్డారన్నారు. గ్రామస్థాయిలో మంచి ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకోవడమే కాకుండా ఎన్నో సేవలందించారన్నారు. మేధావి వర్గమైన ఉపాధ్యాయులు ప్రాతినిధ్యం వహించాల్సిన శాసనమండలిలో కార్పొరేట్ వ్యాపారులు, రియల్ ఎస్టేట్ దళారులు ప్రవేశించడంతో విద్యారంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని ఏ విధంగా బలోపేతం చేస్తారో ఆలోచన చేయాలన్నారు. ఎలాంటి మౌలికమైన మార్పులు తీసుకురావడానికి వారు కృషి చేయబోయారన్నారు. విద్యారంగం అభివృద్ధికి పాటుపడే అభ్యుదయ ఆలోచనలు, ఆచరణ కలిగిన సామాన్యుడు రాజేశుడికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2 టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్న విషయము తెలిసిందే. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ధర్మ టీచర్ యూనిటీ తరఫున కృష్ణపల్లి రాజేశుడి గారిని అభ్యర్థిగా మేము ప్రకటిస్తున్నాము. ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా దాదాపు 30 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకొని అణగారిన వర్గాల పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళను ఎంతో అభివృద్ధి చేయడంలో చాలా కీలకమైన పాత్ర వహించిన నిజమైన గ్రామస్థాయి ఉపాధ్యాయుడు కృష్ణపల్లి రాజేశుడు గారు. సార్ని ఈరోజు మేము DTU తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటిస్తున్నాము. చాలామంది అనేక ఉపాధ్యాయ సంఘాల ద్వారా కార్పొరేట్ విద్యా సంస్థలకు అధిపతులైన వాళ్ళు నేడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బరిలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఒక్కసారి సమాజం ఆలోచించాల్సిందిగా నేను విన్నవిస్తున్నాను. వాళ్ళు ఉన్నతమైన విద్యా సంస్థల అధిపతులు, ప్రైవేట్ విద్యా సంస్థలకు ఓనర్లు, రాష్ట్ర వ్యాప్త వాళ్ళ విద్యా పరిశ్రమ అనేది కొనసాగుతున్నది. అటువంటి వాళ్ళను మనం టీచర్ ఎమ్మెల్సీగా గెలిపించుకుంటే వాళ్ళు ప్రభుత్వం తరఫున ఈ ప్రభుత్వ విద్యా రంగాన్ని ఏ విధంగా బలోపేతం చేసి